వచ్చిన ఎస్ఎస్ బాజీ అన్న గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నా సహోదరులందరికీ కూడా అస్సలాము అలైకుం. మీరెంతో దూరభారం నుంచి వచ్చారు. ఇంకా చాలామంది రావాల్సి ఉన్నారు, కానీ అందరూ చాలా తక్కువగా వచ్చారు. అయినా కానీ మీరు వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మీరందరూ వచ్చారు. బాజీ అన్న గారు నాకు 2017, 2018 టైం నుంచే తెలుసు. అన్నగారు మా ఏరియాలో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అన్నగారికి నాకు అప్పుడు పరిచయం లేదు, చూశాను. తర్వాత 2023లో భవానీపురం ఏరియాలో షాజీఖానాలో మీటింగ్ పెట్టినప్పుడు మా బంధువులు నన్ను అక్కడికి తీసుకెళ్ళారు, పరిచయం చేశారు. అన్నగారి మాటలకి అన్నగారు చెప్పిన మాటలకి నేను చాలా ఇదయ్యి ఈ సంఘంలో జాయిన్ అవ్వాలనుకున్నాను. మా బంధువులను పరిచయం చేసిన వెంటనే అన్నగారు నాకు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పోస్ట్ ఇచ్చారు. ₹1 కూడా నన్ను అడగలేదు, ఏంటి ఈ పోస్టు అని నేను అనుకున్నాను. అసలు దీనివల్ల ఏం ప్రయోజనం జరిగిందని కూడా అనుకున్నాను. దాని ద్వారా నాకు చాలా గౌరవం వచ్చింది, నా మీద చాలా బాధ్యతలు పెరిగాయి. నాకు ఇచ్చిన పోస్ట్కి నేను న్యాయపరంగా సేవ చేశానని అనుకున్నాను. తర్వాత నేను చేసిన దాన్ని మెచ్చుకొని అన్నగారు నాకు మళ్ళీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. నేను ఒక చిన్న మాట చెప్తాను, ఏంటంటే అన్నగారు మనకి ఎలాగైతే ఫ్రీగా పదవులు ఇచ్చారో మనందరం కూడా కష్టపడి అన్నగారి పేరు నిలబెడతాం. అన్నగారి పేరు నిలబెట్టిందే కాక మనం కూడా ఫ్రీ సర్వీస్ చేద్దాం. ఎవరి దగ్గర ₹1 తీసుకోవద్దు. మనలో కొంత మానవత్వం ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహాయం చేద్దాం. అన్నగారు అన్ని జిల్లాలు రావాలంటే రాలేదు కాబట్టి తిరుగుతున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో రాలేని టైంలో అన్నగారు అక్కడ లేకపోయినా కూడా అన్నగారు మనతో ఉన్నట్టే మనం అక్కడ వర్క్ చేయాలి. అది నేను కోరుకుంటున్నాను. మనలో కొంతమంది కనీసం గ్రూపుల్లో స్పందించలేకపోతున్నారు, ఒక్క మెసేజ్ కూడా పెట్టలేకపోతున్నారు, గ్రూప్లో మెసేజ్ కూడా చూడలేని టైం వాళ్ళకి లేదు. దయచేసి అందరూ కూడా మెసేజ్కి స్పందించండి. వర్క్ చేసే వాళ్ళని అందరూ కూడా అభినందించండి. అందరూ కూడా ఇంకా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని, బాజీ అన్నగారి నాయకత్వంలో ఇంకా అన్నగారిని ఇంకా ముందుకు నడిపిద్దామని, మనందరం అన్నగారికి తోడు కాబట్టి మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మీ మహిళల్ని కూడా మా కుటుంబ సభ్యులు మాకు ఇంత స్వేచ్ఛనిచ్చి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. మా ఇంట్లో మా వారి సహకారం లేనిదే నేనేమి చేయలేను. అది ఏ టైం అయినా సరే, నేను ఎక్కడికైనా సరే వెళ్ళగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, తిరగలుగుతున్నానంటే మా వారికి నా మీద ఉన్న నమ్మకం. అలాగే మీరు మహిళలందరినీ గౌరవించండి. అంటే మీరేదో చేస్తున్నారు, పెంచుకోవాల్స్తున్నారని కాదు, నేను చెప్పాలని చెప్తున్నాను. మహిళలందరినీ కూడా మీ సహోదరులాగా భావించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళని కూడా గౌరవంగా చూడండి. వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వమని నా ఈ సభాపరంగా నేను తెలియజేసుకుంటున్నాను. సెలవు.